హాయ్ ఫ్రెండ్స్. మా ఆయన వైద్యం తీసుకుంటున్న హాస్పిటల్లో పక్క బెడ్ మీద ఉన్న వ్యక్తితో నేను గడిపిన మధురమైన క్షణాలను ఈరోజు కథలో మీకు తెలియజేస్తున్నాను. నా పేరు సంగీత. నా వయసు 36 సంవత్సరాలు. మా ఆయన పేరు శేఖర్. మాకు ముగ్గురు పిల్లలు. మేము గొప్ప నృత్య కళాకారులం. మేము ఉండేది భీమవరంలో. అయితే చిన్నప్పటి నుంచే సంగీతం మీద మాకు మక్కువ ఎక్కువగా ఉండేది. మా ఆయన కూడా నాకు దగ్గర బంధువే కావటం వల్ల మా పెద్దలు వీళ్ళిద్దరికీ ఈడు జోడు బాగుంటుంది అని పెళ్లి చేశారు. అయితే ఒకరోజు నాట్యం చేస్తూ చేస్తూ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని మా ఆయన హాస్పిటల్కు వెళ్ళి చెకప్ చేసుకున్నారు. అయితే చెక్ చేసిన డాక్టర్ గారు మాకు ఈ విధంగా బదులిచ్చారు. మీ ఆయన చిన్నప్పటి నుంచి ఎక్కువగా నృత్యాన్ని చేస్తూ ఉండటం వలన ఆయనకు మోకాళ్ళ చిప్పలు బాగా అరిగిపోయాయని, ఇంకా కొంతకాలం కానీ గడిచిందంటే సరిగ్గా నుంచోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుందని సెలవిచ్చారు. దానికి నేను కంగారు పడుతూ, అయ్యో మరి దీనికి ఏ మార్గం లేదా డాక్టర్ గారు అని ప్రశ్నించాను. దానికి డాక్టర్ గారు, మీరు ఏమీ కంగారు పడకండి, ఆయనకు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ అవసరం. మా హాస్పిటల్లోనే ఒక 6 నెలల వరకు నేనే ట్రీట్మెంట్ చేస్తాను. వెంటనే ఆయనను జాయిన్ అవ్వమని చెప్పండి అంటూ నాకు చెప్పారు. దానితో వెంటనే నేను మా వారిని ఆ హాస్పిటల్లో జాయిన్ చేసేసాను. అప్పటి నుంచి ఆయన బాగోగులు నేను ఒక్కదాన్నే చూసుకునేదాన్ని. ఇంటి నుంచి హాస్పిటల్కి, మరలా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి, పైగా ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ మరలా వాళ్ళని స్కూళ్ళకు పంపించేసరికి తల ప్రాణం తోకకొచ్చేదనుకోండి. కానీ మరి చెయ్యక తప్పుతుందా? నాకు ముందు నుంచి ఉన్న స్వభావం ఏంటి అంటే, ఏ పనినైనా కష్టం అనుకోకుండా చాలా ఇష్టంగా చేయటమే. అలా ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి మా ఆయనకు సేవలు చేస్తున్న నాకు అప్పుడే పరిచయం అయ్యాడు పక్క బెడ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రాహుల్. అయితే అతను చాలా చలాకీ అయిన వ్యక్తి, పైగా అందగాడు కూడాను. అయితేనేం చేతికి దెబ్బ తగలటం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యి రేపో మాపో డిశ్చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. అయితే మాకు మాత్రం చాలా తక్కువ సమయంలోనే మంచి స్నేహితుడైపోయాడు. అయితే ఒకరోజు తెల్లవారుజామున నేను హాస్పిటల్కి వచ్చే టైంకి తను బయటకు వచ్చి నన్ను పలకరించాడు. నేను కూడా, హాయ్ రాహుల్, ఇప్పుడు ఎలా ఉంది మీకు అంటూ అడిగాను. దానికి అతను, నాకు బాగానే ఉంది, కానీ ఈ ప్రశ్న నేనే మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నాను అంటూ బదులిచ్చాడు. అదేమిటి, నాకేమైందని ఈ ప్రశ్న నన్ను అడగడానికి అని ఆశ్చర్యంగా అతనిని అడిగాను. దానికి రాహుల్, అదేమీ కాదు సంగీత, మీ ఆయన హాస్పిటల్లో ఇప్పటికీ జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది కదా. మరి 4 నెలలుగా నువ్వు ఇంట్లో ఒక్కదానివే చాలా లోన్లీగా ఎలా ఉంటున్నావు అని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. కావాలంటే నీకు నా నుండి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా పర్వాలేదు చెప్పు,
పూర్తిగా అందిస్తాను. మొహమాటం ఏమీ పడవలసిన అవసరం లేదు అంటూ నా వైపు కిందకి పైకి తుంటరి చూపులు చూస్తూ ముసిముసిలు నవ్వులు నవ్వసాగాడు. దానితో అతని మెదడులో ఉన్న దుర్బుద్ధిని అర్థం చేసుకున్న నేను నాకు ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఒక 2 రోజుల తర్వాత అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. మరలా వారం రోజుల తర్వాత ఒకరోజు నేను మా ఆయన దగ్గర నుంచి ఇంటికి వస్తుంటే మా ఇంటి గేటు బయట నుంచుని వెయిట్ చేస్తున్నాడు. అతన్ని చూసిన నేను, మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు అంటూ అడిగాను. దానికి అతను ఆశ్చర్యంగా బదిలిస్తూ, ఏమిటి ఇది మీ ఇల్లేనా? వాట్ ఏ కోఇన్సిడెన్స్ అంటూ, నా బండి ఇక్కడే చెడిపోయింది. అసలే మిట్ట మధ్యాహ్నం, పైగా నాకు అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళవలసిన పని కూడా ఉంది. మీరు ఏమీ అనుకోకపోతే మీ వాష్రూమ్ను ఒక్క 10 నిమిషాలు నేను యూజ్ చేసుకుంటాను, ప్లీజ్ కాదనకండి అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు. సరే, దానిలో ఏముంది, వెళ్ళి యూజ్ చేసుకోండి అంటూ పర్మిషన్ ఇచ్చాను. దానికి అతను వెంటనే పరుగున లోపలికి వెళ్ళి అతని పనిని కానిచ్చుకున్నాడు. బయటకు వచ్చిన అతను నన్ను చూసి, చాలా థ్యాంక్స్ అండి అంటూ, అలాగే మీరు ఏమీ అనుకోకపోతే మీ చేత్తో ఒక కప్పు టీని నాకు సర్వ్ చేయగలరా అంటూ అడిగాడు. దానికి నేను సరే అంటూ టీని తీసుకొచ్చి ఇచ్చాను. అతను టీ తాగుతూ అతని కష్టసుఖాలన్నిటినీ నాతో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ఆ రోజు మీతో చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అంటూ నా చేతులను పట్టుకొని అడిగాడు. అయ్యో, ఆ రోజు విషయం నేను అక్కడే మర్చిపోయాను అండి అని బదులిచ్చాను. దానికి అతను, మీరు ఎంత మంచివారండి, మీలాంటి వ్యక్తిని నేను అలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది అంటూ నా కాళ్ళను పట్టుకొని బ్రతిమలాడుతున్నట్టు నటిస్తూ ఉన్నట్టుండి నన్ను పక్కనే ఉన్న సోఫా మీదకు తోసేశాడు. ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి అంటూ తనకు ఇష్టం వచ్చిన మాదిరిగా తన చేతులతో నా అందాలన్నిటినీ తాకడం ప్రారంభించాడు. అయితే అలా అతను చేస్తుంటే మొదట్లో వద్దని వాదించిన నేను ఉన్నట్టుండి ఒక్కసారిగా తన్మయత్వానికి లోనయ్యాను. దానితో అతను ఇదే మంచి అవకాశం అని భావించి నన్ను మా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు. 4 నెలలుగా నా భర్త దగ్గర నుంచి నేను పొందలేని సుఖాన్ని, మగతోడు లేక నేను అనుభవిస్తున్న నా బాధను ఆ ఒక్క రోజుతో పటాపంచలు చేసేశాడు. అతనికి నాపై ఉన్న ప్రేమను ముద్దుల వర్షాన్ని కురిపించడం ద్వారా చూపించాడు. మొత్తం మీద అతను ఒక పథకం వేసుకుని వచ్చిన పనిని సద్వినియోగంగా పూర్తి చేసుకున్నాడు. దానితో అతను చూపించిన ప్రేమకి పూర్తిగా లొంగిపోయిన నేను అతని పాదాక్రాంతం అయిపోయాను. దాని తర్వాత కూడా అతను చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు. చాలాసార్లు మేము ప్రేమతో మా తనువులను ఒకరికి ఒకరం పూర్తిగా సమర్పించుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే నాట్య కళాకారిణి అయిన నా చేతే
రాత్రనక పగలనక ఇష్టం వచ్చినట్లు నృత్యాన్ని చేయించాడు. ఈ విధంగా హాస్పిటల్లో పరిచయమైన ఆ వ్యక్తి నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభవాలను మిగిల్చి వెళ్ళిపోయాడు. ఇట్లు మీ సంగీత. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.